బుద్ధిజం అండ్ జైనిజం డ్యూరింగ్ విష్ణు కుండిన్స్ అంటే అప్పటి విష్ణు కుండిన్ సొసైటీలో వాట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అంటే వాటి సర్కమ్స్టెన్సెస్ ఏముండేది బుద్ధిజం జైనిజం హౌ డిడ్ ఇట్ లీడ్ టు దర్ రైజ్ అండ్ గ్రోత్ వాళ్ళ సబ్సిక్వెంట్లీ వాళ్ళ డిక్లైన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం బేసిక్గా రైజ్ గ్రోత్ ఎక్కువ లేదు వాట్ వాజ్ ద సపోర్ట్ గివెన్ బై ద రూలర్స్ అంటే విష్ణుకుండిన్ రూలర్స్ ఎలా సపోర్ట్ చేసిండ్రు ఈ రిలీజన్స్ని ఇఫ్ ఎట్ ఆల్ దే సపోర్టెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ డిక్లైన్ బేసిక్గా డిక్లైన్ గురించే డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఎక్కువ వరకు డిక్లైనే అయింది జైనిజం అయితే టోటలీ డిసపియర్డ్ ఫ్రమ్ ద తెలుగు రీజన్ బేసికలీ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ డైనాసిటీ టైంలోనే బుద్ధిజం కూడా ఇట్ ఫర్దర్ దీస్ వర్ ద లాస్ట్ కింగ్స్ అనమాట లాస్ట్ తెలుగు కింగ్స్ హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం యాజ్ ఎ రిలీజన్ అనమాట సో బుద్ధిజం జైనిజం డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ కవర్ చేసేద్దాం దీని తర్వాత మనకి లిటరేచర్ ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫినిష్ చేద్దాం ఒకసారి సారీ అండి ఇది నా గొంతు సరిగా లేదు మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే మీరు ఒకసారి నాకు కమెంట్ చేయండి నేను ఇది తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే అర్థమవుతుందని అనుకుంటున్నా బట్ సారీ జస్ట్ ఇది గొంతు బాగాలేదు దాంతోపాటు అందుకే అప్లోడ్ చేయలేకపోయినా ఇన్ని రోజులు ఇప్పటి నుంచి తొందరగా అప్లోడ్ చేస్తూ ఉంటా మీరైతే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ప్లీజ్ అందులోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి బుద్ధిజం అండ్ జైనిజం డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ చలో స్టార్ట్ చేద్దాం బుద్ధిజం బేసిక్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ రూలర్స్ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం టు రెస్పెక్ట్ మెజారిటీ ఒపీనియన్ అంటే డిస్పైట్ దెమ్ బీయింగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్ వాళ్ళు వేదిక్ రిలీజన్ ఫాలో అవుతున్నా సరే ఎవరైతే రూలర్స్ ఉన్నారో విష్ణుకుండిన్ రూలర్స్ బట్ దే ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ ఫాలోయింగ్ బుద్ధిజం డ్యూరింగ్ దట్ టైం అనమాట ఇది విష్ణుకుండిన్స్ రూల్ చేస్తున్న టైంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ ఫాలోయింగ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఆర్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫీ వాజ్ వెల్ నోన్ అంటే మెజారిటీ ఒపీనియన్ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ప్యాటర్నైజ్ చేసేది ఎలా చెప్తున్నారు అంటే డొనేషన్స్ వర్ గివెన్ టు మహావిహార అనమాట బై గోవిందవర్మ డొనేషన్స్ వర్ గివెన్ టు మహావిహార బై గోవిందవర్మ అంటే ఈయన గోవిందవర్మ అయితే రూలర్ ఉన్నారో ఆయన వైఫ్ వచ్చేసి షీ వాజ్ క్వీన్ పరమ భట్టారిక అనమాట షీ వాజ్ ద వన్ హూ బిల్ట్ దిస్ మహావిహార అనమాట సో హీ ఆల్సో మేడ్ ఎవరైతే ఆ కింగ్ ఉన్నారో ఆ టైం గోవిందవర్మ హీ మేడ్ డొనేషన్స్ టు మహావిహార విచ్ వాజ్ బిల్ట్ బై ద క్వీన్ పరమ భట్టారిక ఓకే కదా షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ గోవిందవర్మ అండి ఇన్ ఇంద్రపాల నగర్ సో దిస్ సేమ్ వాజ్ డొనేటెడ్ టు ద సేమ్ బై అంటే ఆ సేమ్ డొనేషన్స్ కొన్ని సిమిలర్ డొనేషన్స్ కూడా విక్రమేంద్ర వర్మ అని హూ వాజ్ దెన్ అదర్ రూలర్ అంటే తర్వాత ఫేజ్లో వచ్చిన రూలర్ హీ ఆల్సో డొనేటెడ్ టు ద సేమ్ మహావిహార అనమాట అయితే అప్పట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటే ఫిలాసఫర్ టైప్ అవ్వచ్చు ఒక బుద్ధిజం రిలేటెడ్ ఫిగర్ కావచ్చు దశబాల బలి అని హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ 18 బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మ హీ వాజ్ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ దట్ టైం అనమాట ఎప్పుడైతే ఆ మహావిహార కన్స్ట్రక్ట్ చేసినరో దాని తర్వాత సబ్సిక్వెంట్గా కూడా హీ వాజ్ దేర్ అనమాట దశబలాబలి హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద 18 బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మ నెక్స్ట్ వచ్చేసి విక్రమేంద్ర వర్మస్ డొనేషన్స్ టు సేక్రెడ్ బుద్ధిస్ట్ మాంక్ సంఘాస్ అంటే ఏదైతే గోవిందవర్మ ఇన్స్టాల్డ్ మెనీ బ్యూటిఫుల్ మహావిహారాస్ కాట్ హీ మేడ్ మెనీ డొనేషన్స్ కదా గోవిందవర్మ సో సబ్సిక్వెంట్గా విక్రమేంద్ర వర్మ కూడా హీ గేవ్ డొనేషన్స్ టు సేక్రెడ్ బుద్ధిస్ట్ మాంక్ సంఘాస్ అంటే అప్పటి సంఘాస్ అనమాట బుద్ధిజంకి రిలేటెడ్ కొన్ని మాంక్ సంఘాస్ ఉండేవి కొన్ని సేక్రెడ్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ రిలీజన్కి రిలేటెడ్ సో హీ మేడ్ డొనేషన్స్ అనమాట ఆరామాస్ కావచ్చు విహారాస్ కావచ్చు వీటికి కూడా బాగా డొనేషన్స్ ఇచ్చేది సో ఈ హ్యాడ్ బుద్ధిజం రిలేటెడ్ టైటిల్స్ లైక్ మహాబోధిసత్వ అండ్ పరమ సౌగాత నెక్స్ట్ వీళ్ళు మ్యాసివ్ కన్స్ట్రక్షన్స్ చేయకపోయినా అంటే బుద్ధిజంకి సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి విష్ణుకుండిన్స్ అనేవాళ్ళు
మ్యాక్సిమం అంటే ఒక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇవి చేయకపోయినా దే యూస్ టు డూ ఎక్స్టెన్సివ్ యాక్టివిటీస్ అనమాట రిలేటెడ్ టు బుద్ధిజం అండ్ మేజర్ రిపేర్స్ వర్ ఆల్సో టేకెన్ అప్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి గోవిందరాజ విహార అని, ఇది చైతన్యపురి కాలనీలో ఉంది, ఇది మన హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ చైతన్యపురి కాలనీలో ఇట్ బిలాంగ్ టు హీనయానా సెక్ట్ అనమాట. ఇట్ బిలాంగ్ టు హీనయానా సెక్ట్. ఇక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, చైతన్యపురి కాలనీలో ఉన్న ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, అంటే ది మోస్ట్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ హైదరాబాద్ రీజన్. అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఫిఫ్త్ సెంచరీ అనమాట. ఆ టైంలో ఉన్న ఇన్స్క్రిప్షన్ అది, ఏదైతే చైతన్యపురి ఇన్స్క్రిప్షన్ అంటారు. ఇట్ వాస్ ద మోస్ట్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ హైదరాబాద్ రీజన్కి ది మోస్ట్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది చైతన్యపురి ఇన్స్క్రిప్షన్. సో దీంట్లోనే మెన్షన్ చేసింది ఏంటంటే కొంచెం ఇది చాలా ఇంపార్టెంట్. పిండ పర్టికుల అని ఇట్ వాజ్ ఏ స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ హీనయానా బుద్ధిజం. ఇట్ వాజ్ ఏ స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ హీనయానా బుద్ధిజం which was mentioned in this inscription, which was the Chaitanyapuri inscription, the most ancient inscription found in హైదరాబాద్ రీజియన్ అనమాట. ఏదైతే హినయానా సెక్ట్ ఉంది, అయితే ఈ హినయానా సెక్ట్తో పాటు మహాయానా సెక్ట్ కూడా ఉండేది. మహాయానా బుద్ధిజం కూడా అప్పట్లో అమరావతి, నాగార్జునకొండ దీనికే కదా చాలా ప్రసిద్ధి, చాలా ఇంపార్టెంట్. ఇట్ వాజ్ నోన్ ఫర్ మహాయానా బుద్ధిజం. ఈ మహాయానా బుద్ధిజం ఇట్ వాజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ కీసరగుట్ట. ఇప్పుడు మూసీ రివర్ అవతల సైడ్ ఏమో చైతన్యపురి కాలనీ, ఇట్ సైడ్ ఏమో కీసరగుట్ట వచ్చేసి ఇట్ వాజ్ మోస్ట్లీ మహాయానా బుద్ధిజం. ఎందుకంటే దేర్ వాజ్ ఆల్సో ప్రెజెన్స్ ఆఫ్ మెటల్ స్టాచ్యూ ఆఫ్ ఆచార్య నాగార్జున అనమాట ఇక్కడ కీసరగుట్టలో. సో మూసీ రివర్కి దగ్గరలోనే రెండు. చైతన్యపురి కాలనీ ఏమో హీనయానా సెక్ట్, కీసరగుట్ట ఏమో మహాయానా బుద్ధిజం వాజ్ ప్రెజెంట్ ఇన్ కీసరగుట్ట ఎట్ దట్ టైం, ఏది విష్ణుకుండిన్స్ టైంలో. సో మేజర్ రిపేర్స్ వర్ ఆల్సో టేకన్ అప్ ఎక్కడ, ఫణిగిరిలో, గాజుల బండ, ఇది ఈ రెండు నల్గొండ. తర్వాత నేలకొండపల్లి, ఇది వచ్చేసి ఖమ్మం రీజన్. సాలేశ్వర విహార, ఇది వచ్చి మళ్ళా పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అయితే ఈ సాలేశ్వర విహార అనేది ఆల్రెడీ ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ అయిందండి, మేము ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ టైంలో కన్స్ట్రక్షన్ అయింది. బట్ సబ్సిక్వెంట్ రిపేర్స్, వాటిని కొంచెం ఎక్స్టెన్షన్స్ అవి కూడా చేసిండ్రు ఇది విష్ణుకుండిన్స్ టైంలో. సో అదే మేజర్ కన్స్ట్రక్షన్స్ ఏవి లేకపోయినా, బట్ దేర్ వర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అండ్ మేజర్ రిపేర్స్ దట్ వర్ టేకెన్ అప్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ రిలేటెడ్ టు బుద్ధిజం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ది లాస్ట్ గ్రేట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ లివ్డ్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్. ఎవరైనా దిగ్నాగా అని, హీ బిలాంగ్ టు ద 5th century CE. అయితే ఈయన వచ్చేసి వాజ్ ద లాస్ట్ గ్రేట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ హూ లివ్డ్ డ్యూరింగ్ ద విష్ణుకుండిన్స్ అండ్ ఈ బిలాంగ్ టు ద తెలుగు రీజన్ అనమాట. ఎవరైతే ఆచార్య నాగార్జున, శాతవాహనాస్ టైం కదా, దాని తర్వాత ఈ లాస్ట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ దిగ్నాగా అని పేరు, దిగ్నాగా పేరు. అయితే హీ బిలాంగ్ టు ద 5th century. ఇంకా ఈయన లాస్ట్. దీని తర్వాత పెద్దగా బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ ఎవరు, దానికి రిలేటెడ్ పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎందుకంటే సబ్సిక్వెంట్ డిక్లైన్ అయింది అది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సబ్సిక్వెంట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారో ఈయన, హీ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ రామగుండం, మున్లగుట్ట, బాసర. హీ లివ్డ్ ఇన్ ఈ రామగుండం, మున్లగుట్టలో హీ లివ్డ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ అనమాట, ఫర్ ఫ్యూ డేస్, ఎంతో మనకు తెలియదు. బట్ హీ స్పెంట్ హిస్ టైమ్ అంటే బేసిక్గా తెలంగాణ రీజియన్లో కూడా ఆయన హీ స్పెంట్ హిస్ టైమ్ అనేది చెప్తున్నారు. హీ ఆల్సో రోట్ మెనీ ఇంపార్టెంట్ వర్క్స్ అండి. hundreds of books were written by him, but the most famous work written by him was Pramana Samuchayam, which was written in Sanskrit anamata, It was written by Dignaga. He was the last Buddhist philosopher who lived during Vishnukundin period. విష్ణుకుండిన్స్ వర్ ద లాస్ట్ తెలుగు కింగ్స్ హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండి. దీని తర్వాత వచ్చిన ఎవరైతే తెలుగు కింగ్స్ ఉన్నారో, అంటే తెలుగు రీజన్లో ఉన్న కింగ్స్, దే డిడ్ నాట్ ప్యాటర్నైజ్ బుద్ధిజం బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ఏన్షియంట్ తెలంగాణ.
విష్ణు కుండిన్స్ తర్వాతే ఎవరు వచ్చినా కానీ దే డిడ్ నాట్ ప్యాటర్నైజ్. విష్ణు కుండిన్స్ ఫర్ ద లాస్ట్ తెలుగు కింగ్స్ హూ ప్యాటర్నైజ్ బుద్ధిజం. అయితే ఇది సబ్సిక్వెంట్గా ఎట్లా డిక్లైన్ అయింది? ఇది ఎండ్ ఆఫ్ 5th సెంచరీలో అమరావతి ఇంకా నాగార్జునకొండలో ఏదైతే మహాయాన బుద్ధిజం ఉందో అది సబ్సిక్వెంట్గా వజ్రయాన బుద్ధిజం. అంటే ఇట్ స్లోలీ చేంజ్ ఫ్రమ్ మహాయాన టు వజ్రయాన బుద్ధిజం. అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ కావచ్చు, దేనివల్ల అది అయిందో గ్రాడ్యువల్లీ ఇట్ లాస్ట్ ఇట్స్ ప్యూరిటీ అండ్ అఫెక్షన్ ఆఫ్ పీపుల్ అండి. ఏదైతే అమరావతి నాగార్జునకొండలో ఈ ట్రాన్సిషన్ జరిగింది. అదొక్కటే కాకుండా తర్వాత బ్రాహ్మిన్ సుప్రిమసీ వాజ్ ఇన్ బుద్ధిజం. అంటే స్లోలీ బ్రాహ్మిన్స్ టుక్ ఓవర్ అనమాట. దే పెయింటెడ్ బుద్ధ యాజ్ నైన్త్ విష్ణు అవతార. స్లోలీ బ్రాహ్మిన్స్ దే టుక్ ఓవర్ అనమాట. బ్రాహ్మిన్ సుప్రిమసీ పెరిగింది బుద్ధిజంలో. అండ్ స్లోలీ ది బుద్ధిస్ట్ హోలీ సెంటర్స్ వర్ కన్వర్టెడ్ టు వైష్ణవ హోలీ సెంటర్స్, నరసింహ టెంపుల్స్ లాగా అట్లా కన్వర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఏ బుద్ధిస్ట్ ఏరియా రైట్ ఫ్రమ్ బుద్ధాస్ టైమ్. బట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణు కుండిన్స్ టైంలో ఏం జరిగిందంటే ఇట్ గాట్ చేంజ్డ్ యాజ్ ఏరియా ఆఫ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, నరసింహస్వామి టెంపుల్, ఇట్లా స్లోగా ట్రాన్సిషన్ అయిపోయింది. అంటే స్లోగా దిస్ లెడ్ టు ద డిక్లైన్. ఇప్పుడు బుద్ధిజం రిలేటెడ్ ఇది ఏది విష్ణు కుండిన్స్ టైంలో బుద్ధిజం రిలేటెడ్ ప్యాటర్ ఏదైతే సపోర్ట్ కావచ్చు, రూలర్స్ ఇచ్చిన సపోర్ట్, దాని సబ్సిక్వెంట్గా దానికి జరిగిన డిక్లైన్ కావచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, విష్ణు కుండిన్స్ వర్ ద లాస్ట్ తెలుగు కింగ్స్ హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం. వర్ ద లాస్ట్ తెలుగు కింగ్స్ హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం. మెయిన్ ఇంపార్టెంట్ ఏది బుద్ధిజం. కానీ జైనిజంకి అంత గణం ఇంపార్టెన్స్ కానీ అంత రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ ఉన్న కాడికి అది డిస్కస్ చేద్దాం. జైనిజం చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు నుంచే అది డిక్లైన్లో ఉండేది. అంటే స్లోగా తగ్గిపోవడం అదంతా జరుగుతుండే ఏన్షియంట్ తెలంగాణ. బట్ విష్ణు కుండిన్స్ టైంలో అది ఫర్దర్గా టోటల్గా డిసపియర్ అయిపోయింది. జైనిజం డిసపియర్ డ్యూరింగ్ విష్ణు కుండిన్స్ ఇట్సెల్ఫ్. స్టార్ట్ చేద్దాం. ధరమారుతం అని ఒక కన్నడ వర్క్ ఉంటుంది. 1115 సిఈలో ఒక జైన పోయెట్ నాయసేన అని హీ రోట్ అనమాట. ఆయన బుక్ ద్వారా దీని రెఫరెన్సెస్ అన్ని తెలుస్తున్నాయి మనకి. జైనిజం రిలేటెడ్ రెఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు విష్ణుకుండిన్ డైనాసిటీ. అయితే దేర్ వాజ్ రెఫరెన్స్ టు శ్రీ పర్వత అండ్ ఇట్స్ అడ్జసెంట్ ప్లేసెస్. ఏవైతే అమరాబాద్ ఉందో, మున్ననూర్ అంటారు, వీటన్నిటి రెఫరెన్సెస్ ఆ బుక్లో ఉన్నాయన్నమాట. వాటికి ఆ నేమ్స్ యొక్క ఆరిజిన్స్ కావచ్చు, ఆ నేమ్ ఆ పర్టికులర్ రీజన్ని ఆ పర్టికులర్ పేరుతో ఎందుకు పిలిచేవాళ్ళు అనేది జైనిజం రిలేటెడ్గా వాళ్ళు రెఫర్ చేసింది అనమాట బుక్లో. సో మనకు అంతగా అది అవసరం లేదు ఎగ్జామ్ రిలేటెడ్, బట్ ఇంతవరకు తెలిస్తే చాలు. దేర్ వాజ్ రెఫరెన్స్ టు శ్రీ పర్వత అండ్ ఇట్స్ అడ్జసెంట్ ప్లేసెస్ ఇన్ ద బుక్ రిటర్న్ బై జైన పోయిట్ నాయసేన. ఆ బుక్ పేరేంటి? ధరమారుతం. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ కన్నడ. ఎప్పుడు రాసిండ్రు? 1115 సి. శ్రీశైలం ఇన్ ద బిగినింగ్ వాజ్ ఏ జైన ఏరియా అండర్ విష్ణు కుండిన్స్. అంటే ఫస్ట్ ఇనీషియల్గా అది జైన్ ఏరియా ఉండే అంట. తర్వాత అది సబ్సిక్వెంట్గా ఇట్ టర్న్ ఇన్ టు ఏ శైవ టెంపుల్ అని అంటారు. జైనిజం డిసపియర్డ్ డ్యూరింగ్ విష్ణు కుండిన్స్ ఇట్ సెల్ఫ్. అంటే స్లోగా విష్ణు కుండిన్స్ వర్ ద లాస్ట్ హూ సపోర్టెడ్ ఆర్ హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం కదా, లాస్ట్ తెలుగు కింగ్స్. ఈ జైనిజం కూడా ఇట్ కంప్లీట్లీ డిసపియర్డ్. ఇక ప్యాటర్నైజింగ్ అంటే ఆ సపోర్టు అది కాకుండా కంప్లీట్లీ అది డిసపియర్ అయిపోయింది. ఏది? జైనిజం డ్యూరింగ్ విష్ణు కుండిన్స్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ టైంలోనే. ఇది మేజర్గా జరిగింది ఏ రీజన్తో అంటే కపాలికా సెక్ట్ అని. ఇట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిక్లైన్. బేసిక్గా వాళ్ళు మ్యాజిక్ కావచ్చు, మంత్రాస్ కావచ్చు, డ్రింకింగ్, దీస్ వర్ ఆల్సో బ్రాట్ ఇన్ టు ద రిలీజన్ అనమాట. హెన్స్ ఇట్ సబ్సిక్వెంట్లీ డిక్లైన్డ్. కపాలికా సెక్ట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిక్లైన్ అనమాట. స్లోలీ జైన్ టెంపుల్స్ వర్ టర్న్డ్ ఇన్ టు శైవ టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఇట్లాంటివి చేంజ్ అయినాయి అని వాళ్ళు చెప్తున్నారు తెలుగు అకాడమీలో. అయితే ఈ డిక్లైన్ ఏదైతే జరిగిందో మన బుద్ధిజంలో జరిగింది,
జైనిజంలో కూడా జరిగిందండి. జైనిజంలో జరిగింది, బుద్ధిజంలో కూడా జరిగింది ఈ డిక్లైన్ అనేది. ఇంతకు ముందు నుంచే ఉండేనేమో, బట్ ఇది క్లియర్గా తెలుస్తుంది మనకు విష్ణుకుండిన్స్ టైంలో బికాస్ ఆఫ్ దే ఆ సపోర్ట్ కావచ్చు, దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇది డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ టైంలో, బుద్ధిజంకి జైనిజంకి. సో అదండి ఓవరాల్ మనం రిలీజన్ అయితే కవర్ చేసినాం. ప్రీవియస్ దాంట్లో మనకు వేదిక్ రిలీజన్ కవర్ చేసినాం. తర్వాత అదేంటి బుద్ధిజము జైనిజం కవర్ అయిపోయింది. తర్వాత మనకు ఓన్లీ ఆర్ట్, ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు, లిటరేచర్ ఇవే ఉన్నాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసిద్దాం. అయితే దీని తర్వాత మనకి ఏన్షియంట్ తెలంగాణ అయిపోతుంది కదా. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కాకతీయాస్ అనేది స్టార్ట్ చేద్దాం. కాకతీయ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫిలిమ్స్కి కావచ్చు, మెయిన్స్కి కావచ్చు, రెండింటికి ఇంపార్టెంట్ అవుతుంది ఇది. సో మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.